వచనాలు. ఇశ్రాయేలీయుల్లో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నిందను తొలగించి తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. ప్రియమైన వాళ్ళారా, దావీదు యొక్క జీవితం దేవుని మందిరంలో నాటబడిన మనకు బాగా తెలుసు. దేవుని సంఘంలో తన రక్తం ద్వారా నిరంతరము ప్రభు వాక్యం చదివి ధ్యానించే వారికి తెలుసు. ఈ విషయంలో ఏముందో మనకు తెలుసు. గొలియాతు అనే వ్యక్తి గాతువాడు ఫిలిష్తీయుల పక్షమున యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినాడు. మంచి ఆజానుభవుడు అని బైబిల్ చెప్తుంది. 6 అడుగుల కన్నా ఎక్కువ ఉన్నాడు అని రాసినారు. బాల్యం నుండే యుద్ధాభ్యాసములు అన్ని చేసినవాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలును ఎలాయి లోయలోనికి పిలిచినారు. ఫిలిష్తీయుల పక్షమున నేను యుద్ధం చేస్తున్నా, ఇంతమంది కొట్లాడేందుకు, నన్ను ఎవరైనా ఓడగొడితే ఇశ్రాయేళ్లకు బానిసలుగా మేము అవుతాము అని చెప్పినాడు. అది అందరికీ వారికి నచ్చింది. కానీ ఇశ్రాయేలీలు 40 రోజులు పోతురు, ఫిలిష్తీయులు 40 రోజులు వస్తురు. గొలియాతును చూసుకొని ఫిలిష్తీయులు వస్తురు, గొలియాతును చూసి ఇశ్రాయేలీలు పారిపోతారు. ఇది 40 దినాలు జరిగిన సంగతి. ఇది 40 దినాల తర్వాత దావీదు తన అన్నల యుద్ధకు భోజనము, మంచి సమాచారం తెలుసుకోవడానికి యెషయి పంపినాడు, యోగక్షేమాలు తెలుసుకోవడానికి. ఆ సమయంలో ఈ గొలియాతు యొక్క మాటలను ఇవన్నీ విన్న దావీదు దేవుని కొరకు రోషముగా మాట్లాడినాడు. ఎంత విచిత్రమైన మాట చూడండి. ఈ బహుమతులు ఇస్తారనే మాట విన్నాడు. ఆయన బహుమతుల కొరకే పనిచేయట్లేదు. కానీ ఒకవేళ నిజంగా రాజు ఐశ్వర్యం ఇస్తాడు, తన కుటుంబమును స్థిరపరుస్తారు, లేకుంటే రాజు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తారంటే అదే ఆలోచన ఉండాలి. కానీ తన ఆలోచన వేరుగా ఉంది. ఒక క్రైస్తవునిగా, యేసు రక్తంతో కడగబడిన బిడ్డగా మనకు ఉండవలసిన ఆలోచన ఇదే. ఏమంటున్నాడు? 26వ వచనంలో అంటున్నాడు, దావీదు జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? ప్రియమైన సహోదరులారా, గమనించండి. ఆయన రాజిచ్చే బహుమానాల కంటే జీవము గల దేవుని సైన్యము అని దేవుని ప్రజలను, ఇశ్రాయేలును చూస్తున్నాడు. ఈనాడు దేవుని సంఘమును మనం ఏ కోణంలో చూస్తున్నాం? దేవుని సంఘానికి వచ్చే ప్రజలను ఏ దృష్టితో చూస్తున్నాం? చాలామందిని ఏమనుకుంటామంటే ఈ లోకంలో ఒక తీరురు అంటే ప్రతి వారి మీద ఒక రకమైన సనుగుకొనటము ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా చాలాసార్లు అట్లా అనిపించింది కాబట్టి చెప్పగలుగుతాను. వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు గొడవ పెట్టుకుంటోళ్ళు, వీరు ఆ పని చేసేటోళ్ళు, లేకుంటే వీళ్ళు ఈ కూలస్తులు, ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు ఒక వ్యక్తి గురించి వస్తాయి. కానీ దేవుని యొక్క మనసున్న వ్యక్తి అయిన దావీదు ఏమంటున్నాడు? జీవము గల దేవుని సైన్యం. ప్రియమైన వాళ్ళారు, ఈనాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సైన్యం అని, లేకుంటే దేవుని ప్రజలని ఎరగనంతసేపు మనం ఏం పరిచర్య చేసినా పనిచేయదు. మన పరిచర్యలో ఎట్లాంటి శుద్ధత ఉండాలి, ప్రతి వారిని కూడా సన్మానించేటట్టుగా ఉండాలి, ప్రతి వారిని కూడా గౌరవించేటట్టు. ఎందుకంటే దేవుని యేసు రక్తంతో వచ్చినవారు. నీ కోసం నా కొరకు మందిరానికి రాలే ప్రజలు, నీ నా మాటలో లేకుండా నీ నా టాలెంట్లు చూడనికి రాలేరు దేవుని మందిరానికి ప్రజలు. దేవుని యొక్క రక్తం చేత కొనబడి ఆయన మహిమ కొరకు వచ్చినారు. ఆ ప్రజలకు ఆ గౌరవం ఇయ్యాల. ఇక్కడ దావీదు అదే చేసినాడు, జీవము గల దేవుని సైన్యం. అందుకే దేవుడు దావీదు గొలియాతుతో యుద్ధం చేసే, కొట్లాడే బలం ఇచ్చినాడు, విజయం ఇచ్చినాడు. ప్రియమైన సహోదరుల సహోదరి, మనం కూడా దేవుని
సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు పక్షమున నిలబడితే అవతల గొలియాతు లాంటి శత్రువు సాతానుండని, ఇంకా సంఘ పెద్దలుండని, ఇంకెవరనుండని వారు శరీరానుసారంగా ఉంటే ఓడిపోతారు. ఆత్మానుసారంగా ఉంటే కలిసి పరిచర్య నడుస్తుంది. ఈనాడు సంఘంలో చాలా మటుకు శరీరానుసారులు ఏలుతున్నారు. ఈ దుర్దినాలు దేవుని రాకడ. కాబట్టి మన మట్టుకు మనము దేవునికి ఏం చేయాలంటే నిరంతరం ప్రార్థనలు చేయాలి. ఈ భయంకరమైన దుష్ట దినాల నుంచి, ప్రస్తుత దుష్టపు యుగము నుండి అని తీతు పత్రికలో ఉంది. ఆ దుష్ట యుగం నుంచి యేసు ప్రభు ప్రాణం పెట్టి మనల్ని రక్షించినాడు కదా. మనం జాగ్రత్త పడి ఈ దుష్టపు యుగం నుంచి తప్పించబడి దేవుని ప్రజలను గౌరవంగా, దేవుని మహిమ కొరకు ఉన్నవారని గుర్తెరిగి వారిని సన్మానిద్దాం, గౌరవిద్దాం, దేవుని మహిమ కొరకు వారిని నడిపిద్దాం. దేవుడి మాట జీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమున వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు మేము జీవించుటకు సంఘంలో మా ప్రవర్తన జాగ్రత్త ఉండాలి. కృపణీయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.